శ్రీ గణేశాయ నమః. వెల్కమ్స్ టు గౌరీస్ డైరీ అండి. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి పట్టిసీమ. ఇది రాజమండ్రి విమానాశ్రయం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. రాజమండ్రి బస్ స్టాండ్ నుంచి గంటకి బస్సులు ఉంటాయి, పోలవరం బస్సులు. మళ్ళా రాజమండ్రి నుంచి బోట్లో కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడికి చేరుకోవడానికి ఇంకా కొవ్వూరు ఏటుగట్టునే వెళ్తే ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ కూడా బోట్లోనే వెళ్ళాలి. ఇక్కడ గోదావరి మధ్యన ఉంటుందన్నమాట అండి ఈ పట్టిసీమ ఆలయం. పూర్వం దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన అల్లుడైన శివుడిని ఆహ్వానించకుండా అవమానపరుస్తాడు. ఆ విషయమై తండ్రిని నిలదీసిన సతీదేవి తిరిగి శివుడి దగ్గరికి వెళ్ళలేక అగ్నికి తన శరీరాన్ని ఆహుతి చేస్తుంది. దాంతో ఉగ్రుడైన రుద్రుడు వీరభద్రుని సృష్టించి దక్షుడి తల నరకమని ఆజ్ఞాపిస్తాడు. శివుడి ఆదేశం మేరకు దక్షుడి యజ్ఞవాటికపై వీరభద్రుడు విరుచుకుపడతాడు. తన ఆయుధమైన పట్టసం అంటే పొడవైన వంకీకర్త అన్నమాట, ఆ దక్షుడు తల నరికి దానిని ఇక్కడ గోదావరిలో కడిగారన్నమాట. ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని పట్టసమని, పట్టిసీమని, పట్టసాచల క్షేత్రమని పిలుస్తారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి కొలువుదీరిన ఈ దివ్య క్షేత్రానికి శ్రీ భూనీల సమేత భావనారాయణ స్వామి క్షేత్రపాలకుడు అన్నమాట. కనకదుర్గ అమ్మవారు, శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారు ఇక్కడ గ్రామదేవతలుగా దర్శనమిస్తారు. ఇక అనిస్త్రీ పునిస్త్రీ అనే దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారన్నమాట. దక్షుడి తల నరికిన వీరభద్రుడు ఆవేశం చల్లారక దేవకూట పర్వతంపై ప్రళయ తాండవం చేయసాగాడు. ఆ సమయంలో ఆయన త్రిశూలం నేలకి గుచ్చుకోవడంతో ఆ గుండ నుంచి భద్రకాళి ఆవిర్భవించిందనమాట. దక్షుడి తల నరకడానికి ముందే వీరభద్రుడిని నిలువరించడానికి భావనారాయణ స్వామి చక్రాయుధాన్ని ప్రయోగించాడు. అయితే ఆయన ఆ చక్రాన్ని నోట కరుచుకొని నమిలి మింగేశాడనమాట. దాంతో ఈ స్వామిని శ్రీ భావనారాయణుడు సహస్ర కమలాలతో పూజించి శాంతింపచేయడానికి ప్రయత్నించారన్నమాట. అయితే ప్రతిసారి ఒక కమలం తక్కువ అవుతూ ఉండటంతో తన వామనేత్రాన్ని ఒక కమలంగా భావించి సమర్పించారంటండి. ఈ సందర్భంలోనే భావనారాయణునికి వీరభద్రుడు తిరిగి తన చక్రాయుధాన్ని ఇచ్చినట్టు స్థల పురాణం చెబుతుంది. వీరభద్ర భద్రకాళీ స్వరూప భీకర రౌద్రనాట్యాన్ని ఆపడానికి దేవతల కోరిక మీద అక్కడికి వచ్చిన అగస్త్య మహర్షి వీరభద్రుడిని వెనుక నుండి గట్టిగా పట్టుకున్నారంట. అప్పుడు వీరభద్రుడు ఆవేశం చల్లారి లింగ రూపంలో దేవకోట పర్వతం మీద భద్రకాళీ మాతతో వెలిశాడు. ఇక్కడ వెలిసిన వీరభద్రుని వీరేశ్వరుడిగా ఆరాధించి భద్రకాళితో ఆ స్వామి వివాహం జరిపించాడు అగస్త్యుడు. అలాగే శ్రీ భూనీల సమేత భావనారాయణ స్వామికి కూడా వివాహం జరిపించారు. ఈ సమయంలో అగస్త్యుడు శ్రీ వీరేశ్వర స్వామిని భక్తితో ఆలింగనం చేసుకున్నారంట. శివలింగంపై ఇప్పటికీ అగస్త్యుడి చేతిగుర్తులు కనిపిస్తాయని అంటారు. ఇంకా శ్రీరాముడు అనుగ్రహం కోసం జాంబవంతుడు ఈ పర్వతంపైనే తపస్సు చేశాడని ప్రతీతి. పరశురాముడు కూడా వీరేశ్వరుని దర్శించుకునే మోక్షాన్ని పొందడాన్ని తెలుస్తోంది. దక్షుడి యజ్ఞం చేసిన ప్రదేశం
ద్రాక్షారామం. వీరభద్రుడు భద్రకాళి వివాహం జరిగిన ప్రదేశం కోనసీమ మురముళ్ళ వీరేశ్వర స్వామి ఆలయం. అన్నీ కూడా మన ఉభయ గోదావరి జిల్లాలలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం. వీరభద్రుడు శరభావతార రూపంలో అంటారన్నమాట అండి. వీరభద్రుడి వాహనం ఎవరంటే నరసింహస్వామి. దక్షుణ్ణి సంహరించడానికి వీరభద్రుడు శరభ రూపంలో దర్శనమిస్తారు. ఇంకొక కథ ఏంటంటే, హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత కూడా నరసింహస్వామి కోపం తగ్గక లోకాలను భయభ్రాంతులకు గురి చేస్తుండగా ఆ ఉగ్రరూపాన్ని శాంతపరచడానికి పరమశివుడు ధరించిన అత్యంత శక్తివంతమైన భయంకరమైన రూపమే శరభావతారం అన్నమాట. సింహము మరియు పక్షి లక్షణాలను కలిగిన ఈ శరభుడు నరసింహుడిని అణిచివేసి శాంతిని స్థాపించారు. నరసింహస్వామి ఉగ్రావేశం తగ్గకపోవడంతో లోక రక్షణ కోసం శివుడు శరభ రూపం ఎత్తాల్సి వచ్చింది. శరభుడు 8 కాళ్ళు, రెక్కలు, పక్షి ముక్కు మరియు సింహం శరీరం కలిగిన భీకరమైన రూపం అన్నమాట. ఇది శివుని శక్తికి నిదర్శనంగా భావిస్తారు. శివపురాణంలో దీని గురించి ప్రస్తావన ఉంది. నరసింహ పురాణంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. శరభావతారం నరసింహావతారంలోని అతి కోపాన్ని తగ్గించి విశ్వంలో సమతుల్యతను తీసుకువచ్చిన పరమేశ్వరుడి అవతారంగా చెప్పబడిందనమాట. అశరభ శరభ, అశరభ శరభ, అశరభ శరభ. ఇక్కడ అన్యశ్రీ పుణ్యశ్రీ ఆలయం ఉంది. ఇంకా భావనారాయణ స్వామి ఆలయం ఉందన్నమాట అండి. ఇదిగో భావనారాయణ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నవగ్రహ దేవతలు. ఈ ఆలయం అంతా కూడా చోళుల యొక్క నిర్మాణ శైలిలో ఉంటుందన్నమాట అండి. శివరాత్రి ముందు రోజు వెళ్ళామన్నమాట అండి ఆలయానికి. మేము అలంకరిస్తున్నారు మొత్తం అంతా కూడా. శివరాత్రికి ఇక్కడ చాలా బాగా జరుగుతాయి అన్నమాట అండి ఉత్సవాలు. హిందూ గ్రంథాలతో పాటు శివుని యొక్క శరభావతారం బౌద్ధ గ్రంథాలలో కూడా ప్రస్తావించబడిందనమాట. అక్కడ ఆయన్ని శాంతికి చిహ్నమైన దేవునిగా అవతారంగా భావిస్తారు. లక్ష్మీ గణపతి అన్నమాట అండి. కుమారస్వామి,
నాగదేవతలు. ఇక్కడ సంతానం కోసం అన్యస్త్రీ పుణ్యస్త్రీ దేవాలయం ఉందన్నమాట అండి. ఇది దేవాలయం, అన్యస్త్రీ పుణ్యస్త్రీ దేవాలయం. ఇదేమో భావనారాయణ స్వామి దేవాలయం అన్నమాట. ఈ వీరభద్రేశ్వర స్వామి క్షేత్రపాలకుడు ఆయన భావనారాయణ స్వామి. పక్షులు ఈ కొత్త రకంగా ఉన్నాయండి. పక్షులు కదలకుండా మెదలకుండా అలా చూస్తూ ఉన్నాయి. ఈ రెండు కూడా పక్క పక్కనే నుంచొని. గోదావరి వాటర్ ఎంత ఫ్రెష్గా ఉందో అండి. శివరాత్రికి అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. రాత్రి అంతా జాగరణ చేస్తారనమాట అండి. ఇక్కడని అందరూ కూడా స్నానాలు చేయొచ్చు. ఇక్కడే మన చంద్రబాబు నాయుడు గారు కట్టించిన పట్టిసీమ ప్రాజెక్ట్ ఉందన్నమాట అండి. ఇదిగోండి పట్టిసీమ ప్రాజెక్ట్, ఎత్తిపోతల పథకం. లాంచ్లోని ఇంజిన్ అనమాట అండి, లేలాండ్ ఇంజిన్. చాలా ఆనందంగా గడిచిందనమాట బోట్లో వెళ్ళడం. ఇదిగోండి మా బోట్ వచ్చేస్తుంది. మేము ఇంకా తిరిగి ప్రయాణం అయిపోతున్నాము. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.